ప్రభుత్వం తలపెట్టిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల పెన్డౌన్ కార్యక్రమం నేడు 4వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో దస్తావేజులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 396తో దస్తావేజులందరూ రోడ్డున పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న దస్తావేజు లేఖర్లకు నేడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోతో తమ బ్రతుకులు తలకిందులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేం చేస్తున్న ఈ నిరసన ప్రభుత్వానికి విరుద్ధం కాదని పేర్కొన్నారు. మరోసారి దస్తావేజుల లేఖర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టి జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత, జీవో నెంబర్ 396 రద్దు చేయాలి, 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 జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. దస్తావేజు లేఖర్ల ఐక్యత. సంక్షేమ సంఘం సెక్రటరీగా మాట్లాడుతున్నాము. మాకు ఇదే వృత్తి మీద మా కుటుంబాలన్నీ కూడా బతుకుతున్నాయి. ఈ కొత్తగా 396 జీవో తీసుకొచ్చి మా కుటుంబాలు రోడ్డు పాలు చేయదని చెప్పి గవర్నమెంట్ వారికి ప్రాధాన్యపడుతున్నాము. మా ఎవరి అన్నదాన్ని కూడా చూసుకొని చేయటం లేదు. మా బతుకు తెరువు కోసం మా కుటుంబాలు పోషించుకున్నందుకు మాత్రమే చేస్తున్నాము. సదృఢంతో ప్రభుత్వం ఆలోచించి మాకు మంచి చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మేము అనకాపల్లి తరఫున దస్తావేజు లేఖర్లందరం కూడా 27/7/2026 నుండి 31/7/2026 వరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకంటే ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మేమైతే ఈ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. లక్షలాది మంది ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టిన 396 జీవో అమలుగానే అయినట్టయితే కనుక మేము లక్షలాది మంది రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లేఖలు అందరూ కూడా ఎవరు కూడా వృత్తిని కోల్పోకుండా మాకు ఏదైనా న్యాయం చేయమని ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తుంది. ఈ జీవోను రద్దుపరచాలని కోరుకుంటున్నాం.